వికారాబాద్ కలెక్టరేట్లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ని కూడా కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో లేదు మాకు హక్కు ఉన్నది, దళితులకు పట్టాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజులలో వారికి అందరికీ కూడా హింస చేయడం జరిగింది. ఇలాంటి అప్లికేషన్స్, కొందరికి అడ్మిషన్స్ కావాలి, ఇవన్నీ కూడా నేను కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేస్తూ మా సోదరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా సహకరించి మేము ప్రజల సమస్యలకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి ఇమీడియట్ అన్నమాట. చాలాసార్లు కూడా అందరితోని ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమము, ఎందుకంటే ప్రజల నాడి తెలుస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన అని. సో ఇదొక ప్రజాపాలన ఏదైతే నడుస్తుందో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ప్రజాపాలన కండక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా సరిగా స్పందన ఉంది. సో ఒకవైపు టీఆర్ఎస్ హయాంలో ఏమైందో మీరు చూస్తున్నారు, ఇప్పుడేమో కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన, డెమోక్రసీ, స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో, అప్పుడైతే పోలీస్ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వివరించేది. నేను నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, చెన్నూరులో అప్పుడు పోలీస్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు, చీఫ్ విప్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళదే హవా నడుస్తుండే, ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేని గెలవనికి. సో ఇప్పటి వరకు మేము 18 నెలల్లో ఎవరి మీద కూడా ఒక కేసు పెట్టలేదు, టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసు పెట్టలేదు. కేవలము ప్రజల ప్రేమ, ప్రజల ఆదరణ సంపాదించాలని చెప్పి మేము పనిచేస్తున్నాము. సో అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో, ఎందుకంటే చాలా చోట్ల మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఏ ఇష్యూ పైన కానీ లాంగ్ రోప్ ఇచ్చి దాని ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు మీ వ్యూస్ అన్నీ కూడా చెప్పాలని చెప్పి ఈ డెమోక్రటిక్ వేలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. స్టాప్ బోర్డ్ అని ఎప్పుడు ఉండదు చారి, ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. ఖాళీ మంచిర్యాల ఎమ్మెల్యే కాదు, అన్ని 119 నియోజకవర్గాలలో ఎప్పుడు ఎమ్మెల్యేనే ఉంటాడు, ఎందుకంటే ఆయనే ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాడు ఎవ్రీ డే టు డే. సో ఆయనే రాజు. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కన్సర్న్డ్, ఎప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా కానీ వారే రాజు ఉంటారు. వారికి మంత్రులు ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి మంత్రులు ఉంటారు, అర్థమైందా చారి? సో మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఏమైనా అవసరాలు ఉంటే, ఏమైనా ఉంటే ఇవాళ ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో, సార్ ఇట్లా ఉందని కలెక్టర్ గారు రాష్ట్రాన్ని పంపించినాను. సో మంత్రీస్ రోల్ ఈజ్ ఓన్లీ టు హెల్ప్ ద ఎమ్మెల్యేస్, లోకల్ ఎమ్మెల్యేస్. ప్రజల సమస్యలు దూరం చేయడానికే మంత్రి పని. ఏమన్నారు? వేరే మంత్రులు కాదయా, ఎవరికైనా కానీ సేమ్ రూల్ అన్నమాట. ఏం స్టాప్ లేదు, ఉంపు లేదు. ప్రజలకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో ఇవన్నీ కూడా సరిగా అమలు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ మంత్రి వచ్చిండు, జూపల్లి కృష్ణారావు గారు. వినండి, ఎందుకు కాదే, నేను రోజు పోతుంటే నా ఇల్లుంది మంచిర్యాలలో పడుకుంటుండ్రా. దాని నియోజకవర్గం కాదు కదా మంచిర్యాలలో. జిల్లాకు చెందిన మంత్రిని నేను, జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ కాదు, జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారు, ఆయన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, ఆయన ఇన్ఛార్జ్ ఫ్రమ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆయన ఇన్ఛార్జ్ అనమాట ఆదిలాబాద్కి. ఆయన వచ్చి నాకు చెప్పినాడు, సార్ ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టినాను. సరేనయ్యా, నేను ఆ కన్సర్న్ ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ నేను ఐ విల్ కమ్ అండ్ అటెండ్ యువర్ మీటింగ్ అన్నా. అది ప్రోటోకాల్, అర్థమైందా? సో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మెయిన్